సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే 8/1/2024 సోమవారం, తిథి మార్గశిర బహుళ ద్వాదశి రాత్రి 11:59 వరకు ఉన్నది. నక్షత్ర అనురాధ రాత్రి 10:08 వరకు, యోగం గండ రాత్రి 2:55 వరకు, కరణం కౌలవ తెల్లవారి 12:22 వరకు, వర్జన్ రాత్రి 3:27 నుండి 4:59 వరకు, దుర్ముహూర్తం పగలు 12:32 నుండి 1:16 వరకు, మరలా మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు, అమృతకాలం పగలు 12:43 నుండి 2:15 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా సోమవారం మార్గశిర మాసం బహుళ ద్వాదశితో కూడినటువంటి తిథి కావున ఈరోజు విష్ణు ఆలయాల్ని దర్శించడం మంచిది. విష్ణు ఆలయాల్లో తెల్లని పుష్పాలు సమర్పించడం మరింత అభివృద్ధికరంగా ఉండగలదు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను, వ్యవహారంలో ఆటంకాలు ఏర్పడగలవు. ముఖ్యంగా ప్రభుత్వ రీత్యా సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అయ్యేటువంటి అవకాశాలు కలవు. బంధుమిత్రులతోటి వాద వివాదాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. విందు వినోద సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయాన్ని దర్శించి రుద్ర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. శ్రమలు ఎక్కువగా ఉండగలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. రుణములు చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. అనవసర కోపావేశాలు పెరుగును. కొన్ని ప్రణాళికలు అనేటువంటివి వాయిదా పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి అన్నదానం లేక వస్త్రదానం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉండును. అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయాన్ని దర్శించి శివాలయంలో ఎర్రని పుష్పములు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారంలో తగ్గే అవకాశం కలదు. అనవసర కోపావేశాలు పెరుగలవు. ఈ రాశివారు ఈరోజు శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రుద్ర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కాలికి పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు
ఉత్పన్నమగును, అనవసర ఖర్చులు ఎక్కువగును, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ప్రభుత్వ వ్యవహారాలు మాత్రం కొంత ప్రతికూలదాయకంగా ఉండను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించి తిరుప్పవై పారాయణం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయాల్లో తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలాలు. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.